सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఈ మంగళవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటున్నారు వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా భీష్మాష్టమి యొక్క విశిష్టత అన్న అంశాన్ని కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. ఆ తర్వాత జ్యోతిష్ శాస్త్రరీత్యా మహిళలకు ఎందుకు మానసిక ఆందోళన సమస్యలు అధికంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా గుర్తించవచ్చు, ఏ గ్రహాల వల్ల ఇటువంటి సమస్యలు మహిళలకు అధికంగా కలుగుతుంది అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత శుభకరం అన్న అంశంలో భాగంగా భార్యకు కోపం అధికంగా ఉంటే పాటించాల్సిన పరిహారం ఏంటి అన్న అంశాలు కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. మంగళవారం 27వ తారీఖు జనవరి నెల 2015 సంవత్సరం, శ్రీ జైనాం సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, తిథి శుద్ధ అష్టమి రాత్రి 2:43 వరకు, నక్షత్రం అశ్విని సాయంకాలం 4:21 వరకు, తదుపరి భరణి, వర్జం పగలు 12:32 నుంచి 2:03 వరకు, తిరిగి రాత్రి 1:39 నుంచి 3:11 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:53 నుంచి 9:36 వరకు, తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:55 నుంచి 11:46 వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు, యమగంటం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు శుభ సమయాలు లేవు. ఈరోజు విశిష్ట విషయానికి వస్తే ఈరోజు భీష్మాష్టమి. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటాయి. వీరు ఊహలు కూడా నిజం చేసుకుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. పనులన్నీ కూడా మేషరాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషులు, స్నేహితుల నుంచి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి ఆటుపోట్లు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. సినీ, టీవీ కళాకారులకు సన్మాన యోగ సూచనలు. విద్యార్థులు కూడా సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మేషరాశి వారికి వాళ్ళ కాసవచ్చ రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి బంధుమిత్రులతోటి విరోధాలు అధికమవుతాయి. శ్రమ పడ్డప్పటికి కూడా ఈరోజు ఫలితం వీరికి అంతగా కనిపించదు. ఆరోగ్య విషయానికి వస్తే గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలోచనలేవి కూడా ఈరోజు ఈ రాశి వారికి కలిసిరావు. ఇంట బయట కూడా ఒత్తిడి కలిగించే సంఘటనలు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులకు సిద్ధం కాక తప్పదు. రాజకీయ, పారిశ్రామిక వర్గం వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు ఉత్సాహం తగ్గుముఖం పడుతుంది. విద్యార్థులకు కూడా కొంత ఆందోళన తప్పదు. మహిళలకు ప్రతి విషయంలో కూడా ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక వృషభ రాశి వారికి వాళ్ళ కాసవచ్చ రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తాయి వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని కానీ సాయిబాబా వారిని కానీ పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి బంధువులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఈ రాశి వారు ఓటు చెందుతారు. ఒక సంఘటన వీరి దృష్టిని ఆకర్షిస్తుంది. వీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి అదనపు ఆదాయం చేతికి అందడం వల్ల ఉత్సాహం కలుగుతుంది. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం తగ్గి ఉరట చెందుతారు. రాజకీయ వర్గాల వారికి మంచి అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. సినీ కళాకారులకు ఆదరణ మరింతగా పెరుగుతుంది. విద్యార్థులు కూడా కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలు ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు లేత ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి రోజు పరిచయాలు పెరుగుతాయి, ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా కలుగుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి, చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు ఈ రాశి వారు విజయవంతంగా పూర్తి చేస్తారు, ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు, అనుకున్నది సాధించాలి అన్న పట్టుదల పెరుగుతుంది, వివాహ యత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు కలిసి వస్తాయి, సోదరులు బంధువులతోటి విభేదాలు ఏమన్నా ఉంటే అవి కూడా తొలగుతాయి, వ్యాపార వర్గాల వారు కొత్త పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నవారు కొత్త పెట్టుబడులు చేతికి అందడం వల్ల ఆనందంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు, ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నవారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు, రాజకీయ సాంకేతిక రంగం వారికి ఒత్తిళ్లు తొలగుతాయి, సినీ టీవీ కళాకారులకు అనుకోని అవకాశాలు కొన్ని లభిస్తాయి, విద్యార్థులు పరిశోధనలు ఎవరైతే చేస్తున్నారో వారి పరిశోధనలు కలిసి వస్తాయి, మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈరోజు ప్రయాణాలు వాయిదా వేస్తారు, పనుల్లో ఆటంకాలు కూడా వీరికి ఈరోజు తప్పవు, ఆస్తి వివాదాలు బాగా చికాకుపరుస్తాయి, శ్రమానంతరం ఎట్టకేలకు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు, ఆలోచనలేవి కూడా సింహరాశి వారికి నిలకడగా ఉండవు, ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారిని బాగా వేధిస్తాయి, కుటుంబ సభ్యులతోటి విభేదాలు మరింత అధికమవుతాయి, మనశ్శాంతి కూడా వీరికి లోపిస్తుంది, వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి, ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి, పారిశ్రామిక వర్గం వారికి కూడా ఈరోజు ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి, సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారుతాయి, విద్యార్థులు కూడా కొన్ని మంచి అవకాశాలు చేజార్చుకుంటారు, ఈ విషయం పట్ల ఈరోజు విద్యార్థులు జాగ్రత్త వహించాలి, మహిళలకు కుటుంబ ఆరోగ్య చికాకులు అధికమవుతాయి, షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. సింహరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కుజగ్రహ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం తగ్గి రుణాలు చేసిన సందర్భాలు ఎదురవుతాయి, అదేవిధంగా బంధువుల నుంచి కూడా ఈరోజు కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు, ప్రయాణాలు కూడా ఈరోజు మీరు ఆకస్మికంగా చేసిన సందర్భాలు ఎదురవుతాయి, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు, చిన్ననాటి మిత్రులను కూడా కలుసుకుంటారు, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే కన్యారాశి వారు చేస్తున్నారో అవి నత్తనడకన సాగుతాయి, ఉద్యోగుల వారు విధి నిర్వహణలో ఈరోజు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి, వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు, పారిశ్రామిక వైద్య రంగాల వరకు వ్యవహారాలేవి కూడా ముందుకు సాగవు, సినీ టీవీ కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి, విద్యార్థులు ఈరోజు ఫలితాలపై కొంత నిరాశ చెందుతారు, మహిళలకు కూడా మానసిక అశాంతి అధికమవుతుంది, షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కన్యారాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబ సమస్యలు కాస్త తీరుతాయి, రహస్య విషయాలు కొన్ని ఈరోజు వీరు గ్రహిస్తారు, రావాల్సిన బాకీలు ఏమన్నా ఉంటే అవి కూడా అందుతాయి, నిరుద్యోగులకు భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి, వివాహాది శుభకార్యాలకు తులారాశి వారు హాజరవుతారు, చాకచక్యంతో కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు, వాహనాలు భూములు కూడా కొనుగోలు చేస్తారు, వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు ఊపందుకుంటాయి, ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చిక్కులు తప్పకపోవచ్చు, రాజకీయ వైద్య రంగాల వరకు కొన్ని మంచి పదవులు లభిస్తాయి, సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు దక్కుతాయి, విద్యార్థులకు కూడా నూతన అవకాశాలు లభిస్తాయి, మహిళలకు కుటుంబంలో గౌరవించే వారి సంఖ్య మరింతగా పెరుగుతుంది, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మహావిష్ణువుల వారిని పూజించడం, స్వామివారి యొక్క స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి, శుభకార్యాల్లో కూడా ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు, పరిస్థితులు వీరికి క్రమేపీ అనుకూలిస్తాయి, సేవ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, మొండి బాకీలు ఏమన్నా ఉంటే అవి కొన్ని వసూలవుతాయి, జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు, వీరి నైపుణ్యాన్ని ఈరోజు 10 మంది కూడా గుర్తించి గౌరవించి ప్రోత్సహిస్తారు, వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఉత్సాహంగా ముందడుగు వేస్తారు, ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం చేతికంతుంది, రాజకీయ వర్గాల వారికి కొత్త హోదాలు దక్కుతాయి, సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి, విద్యార్థులు సాంకేతిక విద్యలో అవకాశాన్ని చేజిక్కించుకుంటారు, మహిళలకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి, కుటుంబ సభ్యులతోటి కలహాలు కూడా తొలగిపోతాయి, షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి ఇంటా బయట చికాకులు ఎదురవుతాయి. ఎంత కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. భూ సంబంధిత వివాదాలు మరింత చికాకుపరుస్తాయి. ఆదాయం తగ్గి ఈ రాశి వారు నిరాశ చెందుతారు. స్నేహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు త్రుటిలో తప్పిపోతాయి. ఆరోగ్య విషయానికి వస్తే గొంతు ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార భాగస్వాములతోటి వివాదాలు మరింత అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు బాధ్యతలు స్వీకరించక తప్పదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన సూచనలు. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవడం చాలా మంచిది. మహిళలకు సన్మానాలు సత్కారాలు. శీల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి వాళ్ళ కాసు రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం ఈ రోజు తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల నిరాశ కూడా అధికమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఏమీ కూడా ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. ప్రయాణం చేసేటప్పుడు కూడా ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ప్రతితల నుంచి కూడా పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రముఖులతోటి మాత్రం వీరికి పరిచయాలు ఏర్పడతాయి. దేవాలయాలు దర్శిస్తారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య కుటుంబ సమస్యలు కొంతవరకు వీరిని వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఊహించినటువంటి బదిలీలకు సిద్ధం కాక తప్పదు. పారిశ్రామిక వైద్య రంగాల వారి నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. సినీ కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది. విద్యార్థులకు ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. భవిష్యత్ పట్ల గందరగోళ పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కొంటారు. శీల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మకర రాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గణపతిని పూజించడం గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు కూడా ఈ రాశి వారు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామితోటి వీరికి సఖ్యత నెలకొంటుంది. సంఘంలో పలుకుబడి వీరికి మరింతగా పెరుగుతుంది. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు విధి నిర్వహణలో ఆటంకాలు ఏమన్నా ఉంటే వాటిని తొలగించుకుని ముందుకు దూసుకు వెళ్తారు. రాజకీయ వర్గాల వారికి పదవులు కూడా లభిస్తాయి. సినీ టీవీ కళాకారులకు కొన్ని చికాకులు ఇబ్బందులు తొలగుతాయి. విద్యార్థులు పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారి పరిశోధనలు ఫలిస్తాయి. విజయం కూడా సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సూర్య భగవాన్ని యథాశక్తిగా ఆరాధించడం స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు కూడా వీరు చివరి క్షణంలో వాయిదా వేస్తారు. ఆరోగ్య కుటుంబ సమస్యలు వీరికి బాగా చికాకు కలిగిస్తాయి. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం ఈరోజు వీరికి చాలా మంచిది. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం పెరిగి ఒత్తిడికి లోనవుతారు. రాజకీయ వైద్య రంగాల వారికి అవకాశాలు ఈరోజు నిరాశని మిగులుస్తాయి. సినీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు. విద్యార్థులు కూడా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. మహిళలకు భూ గృహ యోగాలు. శీల క్రయ విక్రయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. మీనరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాన్ని, దాంతోపాటుగా భీష్మాష్టమి రోజు మనం ఎటువంటి నియమాలు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో కుజగ్రహ దోషం వల్ల ఎవరికైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అధికంగా ఉన్నాయో, దంపతులు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వారి కోరిక నెరవేరడం లేదు, అటువంటి వారు ఈరోజు కుజగ్రహ ఆరాధన మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకునేవారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కాల భైరవాష్టకాన్ని పఠించి ముందుకు వెళ్ళడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు పరమ పవిత్రమైన భీష్మాష్టమి కాబట్టి మనం భీష్మాష్టమి విశిష్టత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈరోజు భీష్మాష్టమి కావున భీష్మాచార్యులకు అర్ఘ్యం ఇచ్చి పూజించి
పూజించడం ఈరోజు అన్ని విధాలా కూడా మంచిదని చెప్పొచ్చు. ప్రధానంగా ఈరోజు ఈ భీష్మాష్టమి సందర్భంగా భీష్మాచార్యుల వారిని ఎవరైతే స్మరిస్తారో, పూజిస్తారో, ఎవరైతే భీష్మాచార్యుల వరకు జలంతో కానీ తిలలతో కానీ తర్పణ చేస్తారో వారికి సంతాన మూలక చికాకులు ఏమన్నా ఉంటే తొలగిపోతుంది. సంతానం కలిగిన దంపతులు ఎవరైతే ఈరోజు భీష్మాచార్యుల వారిని స్మరిస్తారో వారికి సంతాన స్థానంలో దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సత్సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా గత సంవత్సర కాలంగా మనం ఏవైతే పాపాలు చేసి ఉంటామో ఆ పాపాలు తొలగడానికి ఈరోజు భీష్మాచార్యుల వారిని యథాశక్తి స్మరించి పూజించడం చాలా మంచిదని చెప్పవచ్చు. మనం శనివారం నాటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో మహిళలకు మానసిక ఆందోళన ఎందుకు అధికంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అన్న అంశాలు కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు కార్యక్రమంలో మరికొంత తెలుసుకుంటూ ఏ గ్రహాల వల్ల ఇటువంటి సమస్యలు మహిళలకు అధికంగా ఉత్పన్నమవుతాయి, దీన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు, ఏ విధంగా నివారించుకునే ప్రయత్నం చేయవచ్చు అన్న అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రుడు, రాహుకేతులు మరియు కుజుని యొక్క గ్రహస్థితులు గాన జాతక చక్రంలో బాలేకపోతే మహిళలకు ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే వీరికి లేనిపోని భయాందోళనలు అధికమవుతుంది. తెలివితేటలు అన్నీ వారికి స్వతహాగా భగవంతుడు ఇచ్చినప్పటికీ కూడా కేవలం ఈ భయాందోళనలు, మానసికంగా ఆందోళన, ఇటువంటి సమస్యలు వీరికి అధికంగా ఉండడం వల్ల జీవితంలో రాణించాల్సినంతగా వారు రాణించలేకపోవడం ఎక్కువగా చూడవచ్చు. చిన్న చిన్న సమస్యలకే పెద్దగా స్పందించడం, కొన్ని సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం, ప్రధానంగా ఏంటంటే ఆ సమస్య పెరిగి పెద్దదై ఏదో ఒక రోజు మహిళలకు అధికంగా ఇబ్బంది కలిగిస్తుందని చెప్పవచ్చు. మరి కుటుంబ సభ్యులు తండ్రికి కావచ్చు, భర్తకు కావచ్చు ఏదైనా ఒక వ్యసనం, తాగుడు లాంటి వ్యసనం ఉందనుకుందాం. మొట్టమొదటిలో వీరు గుర్తించినప్పుడే ఆ భర్తని కానీ తండ్రిని కానీ కొంతవరకు వీరు కట్టడి చేయగలిగితే చెడు అలవాట్ల వైపు వెళ్తున్నావు, దీనివల్ల కుటుంబ జీవితంలో, ఆరోగ్య జీవితంలో, ఆర్థిక జీవితంలో అన్నీ కూడా మనకి ఇబ్బందులు వస్తాయి. జీవితంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబం పరంగా అని చెప్పి హెచ్చరించి వారిని కొంతవరకు వారు అదుపులో ఉంచగలిగితే ఆ సమస్య పెరిగి పెద్దది కాదు. ఆ వ్యసనం కూడా ఆ వ్యక్తికి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడే మనం నివారించడానికి సులువవుతుంది. కొంతమంది మహిళల విషయం గురించి ఇక్కడ నేను చర్చిస్తున్న వారు ఏం చేస్తారంటే కుటుంబ సభ్యులు ఎవరికన్నా కానీ ఇలాంటి తాగుడు వ్యసనం అంటే ఉదాహరణ చెప్తాను ఉన్నప్పుడు పర్లేదే కొంతకాలంగా వారు తెలుసుకోలేకపోతారా, ఏమవుతుంది, సోషల్ పార్టీస్ ఇక్కడ వెళ్తున్నారని చెప్పి అనుకోవడం. ఒకవేళ అంటే వ్యక్తి భర్త అంటున్నాను ఇక్కడ, ఆ వ్యక్తి యొక్క జాతకంలో గ్రహస్థితులు అనుకూలంగా లేకపోతే ఆ వ్యసనం రోజు రోజు కూడా పెరిగిపోవడం. కొంతమందికి తమకున్న ఆహారపు అలవాట్ల మీద కావచ్చు, వ్యసనాల మీద కావచ్చు జీవితాంతం ఒక రకమైనటువంటి కంట్రోల్ ఉంటారు. కానీ మరికొంతమంది వ్యక్తులు సరదాగా స్టార్ట్ చేసినటువంటి చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొదట్లోగానే కంట్రోల్ చేయకపోతే మనం ఏమవుతుందంటే అది ప్రతి నిత్యం వ్యసనంగా మారిపోయి సంసార జీవితాలు ఇబ్బంది కావడం. ఎవరైతే వారి కుటుంబంలో మహిళల గురించి ఇక్కడ మాట్లాడతాం కానీ భార్య కావచ్చు, తల్లి కావచ్చు, మొట్టమొదటిలో చూసి చున్నట్టుగా వదిలేసి తప్పు చేశారో దానివల్ల వారు తీవ్రమైన ఫలితాలు జీవితంలో ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. కొంతమంది మహిళలు లేనిపోని ఊహించుకుని దానికి లేనిపోనివి అంటగట్టి ఏం చేస్తారంటే ఆ సమస్యను 10 మందికి చెప్పి భూతద్దంలో ఆ సమస్యను చూసి దీనివల్ల ఏంటంటే వారి వైవాహిక జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ చికాకులు రావడం చూడవచ్చు. కానీ ప్రధానంగా ప్రతి ఒక్కరికి, పురుషులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, ఒక రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునే అలవాటు ఉండాలి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా మనం స్పందించాలి అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు మనం చాలామంది ఏం చేస్తుంటే హడావిడి చేసేస్తుంటాం, ఆ కొంతకాలానికి ఆ విషయం వదిలేస్తుంటాం. అలా కాకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మనందరికీ కూడా ఉండాలి. ప్రధానంగా మహిళల జాతకంలో రాహువు, కేతువు మరియు చంద్రగ్రహాలు ప్రధానంగాను, కొంతవరకు కుజగ్రహం కారణంగా కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి అలవాటు ఉన్నటువంటి మహిళలు ఏం చేయాలంటే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు తరచుగా నిర్వహించడం, అదేవిధంగా శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు రాహుకేతు పూజ లాంటి కార్యక్రమాలు చేయడం, కుటుంబ సభ్యుల చేత అంటే భర్త చేత కానీ తండ్రి చేత కానీ చేయించడం వల్ల ఏమవుతుందంటే ఇటువంటి వ్యసనాల బారిన పడకుండా ఉండడానికి, మరియు చెప్పాలంటే ఈ మానసిక ఆందోళనకు మహిళలకు లోని ఆ తర్వాత మానసిక వైద్యుల చుట్టూ తిరుగుతూ జీవితాంతం మెడిసిన్స్ వాడే అవసరం రాకుండా ఉండడానికి చక్కగా కూడా వీరందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ మానసిక ఆందోళన మహిళలకు ఎప్పుడైతే అధికమవుతుందో ఒకవైపు మనం ఏంటంటే మెడిసిన్స్ లాంటివి యూజ్ చేసి రావడం, లేదా తరచుగా భయాందోళనకు లోను కావడం, మానసిక ఆందోళన అధికం కావడం వల్ల ఏంటంటే వారికి ఇతరత్ర ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. దీనివల్ల కూడా ఏంటంటే గర్భస్రావాలు కావడం, లేదా గర్భం నిలకపోవడం, ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల సంతానం మీద కూడా ఈ ప్రభావం పడడం. దీనివల్ల కుటుంబంలో ఒక మహిళ ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉండదో, సరైన ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళదో, అప్పుడు ఏమవుతుందంటే ఆ కుటుంబం అంతా కూడా, ఆ కుటుంబంలో నివసించే వారందరూ కూడా ఇబ్బంది పడడం అధికంగా చూడవచ్చు. మహిళ ఎక్కడైతే ధైర్యంగా ఉంటుందో, తెలివితేటలతో నిర్ణయాలు
సరైన సమయానికి తీసుకుంటుందో, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే భర్తలు కూడా ఎదుర్కోగలుగుతారు. భార్య సపోర్ట్ అనేది ఉన్నప్పుడు ఏమైతుంటే ఆ భర్త కూడా జీవితంలో చక్కని విజయాలు సాధిస్తాడు. ఎక్కడైతే భార్య వల్ల చికాకులు లేదా తను చేసే పనుల వల్ల భార్యకి ఇబ్బందులు కలుగుతాయో ఆ కుటుంబ అభివృద్ధి తగ్గిపోవడం అధికంగా చూడవచ్చు. అందుకే మన పెద్దలు ఒక్క మాటలో చెప్పారు, ప్రతి పురుషుడి విజయం వెనక ఒక మహిళ ఉంటుంది అని. కేవలం ప్రతి పురుషుడి వెనక అన్నకన్నా కూడా ఒక కుటుంబం యొక్క విజయం వెనక తప్పకుండా కూడా మహిళ ఉంటుంది. అది తల్లి రూపంలోనా, చెల్లి రూపంలోనా, భార్య రూపంలోనా అన్నది వేరే విషయం, కానీ ఖచ్చితంగా కూడా ఉండి తీరాలి. ఎక్కడైతే మహిళ అబద్ధతా భావానికి లోనవుతుందో, ఎక్కడైతే మహిళలకు లేనిపోని భయాందోళనలు, మానసిక సమస్యలు అధికమవుతాయో, తన ఆరోగ్యం పాడవడమే కాకుండా తన కుటుంబం యొక్క స్థితిగతులు కూడా తప్పకుండా కూడా ఇబ్బంది కలుగుతాయని చెప్పవచ్చు. భార్యకి కోపం అధికంగా వస్తూ తద్వారా కుటుంబ సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు పాటించిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే, రాధాకృష్ణుల యొక్క ఫోటోను ఒకదాన్ని సంపాదించాలి. ఆ రాధాకృష్ణుల యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ఉంటాం కదా, అది పసుపచ్చని రంగులో ఉండేలా ఉన్నటువంటి ఫోటోను మనం తీసుకుని రావచ్చు, లేదా ప్రతిమను కూడా తీసుకుని రావచ్చు. బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎల్లో కలర్లో ఉండాలి. ఆ విధంగా తీసుకుని వచ్చి ప్రతిరోజు కూడా భార్యాభర్తలు ఇద్దరు కావచ్చు, లేదా భర్త కావచ్చు, భార్య కావచ్చు, తమ భార్యకున్న కోపం తగ్గాలని లేదా తనకున్న కోపం తగ్గాలని చెప్పి కోరుకుంటూ ప్రతిరోజు కలకండను రాధాకృష్ణుల వారికి నైవేద్యంగా, అంటే పటిక బెల్లం అంటాం కదా, ఈ పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి పూజించి ఆ పూజించిన నైవేద్యం ఏదైతే ఉందో దాన్ని భార్యాభర్తలు ఇద్దరు ప్రతిరోజు కూడా కొంత స్వీకరించడం వల్ల ఈ కోపం ఏదైతే అధికంగా భార్యకు ఉందో అది తగ్గడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగడానికి ఈ చక్క కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విన్నరగా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.